ఏపీలో కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు మంచి కిక్కిచ్చే వార్త. మద్యం కంపెనీలు మరికొన్ని ఏపీలో ధరలు తగ్గించేందుకు నిర్ణయించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చింది. కొత్త మద్యం పాలసీ మేరకు కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ధరల విషయంలోనూ వస్తున్న ఫిర్యాదులతో ప్రభుత్వం అలర్ట్ అయింది. కొద్ది రోజుల క్రితం 3 కంపెనీలు ధరలు తగ్గించగా తాజాగా మరో 11 కంపెనీలు తమ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సమయం నుంచి అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. అధిక ధరలు, బెల్ట్ షాపుల నిర్వహణపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. వీటిని నియంత్రించేందుకు మద్యం దుకాణాలకు హెచ్చరికలు జారీ చేసింది. అధిక ధరలకు విక్రయించిన బెల్ట్ షాపులను ప్రోత్సహించినట్లు గుర్తిస్తే తొలిసారి జరిమానా, ఆ తదుపరి లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. అటు మద్యం విక్రయాలను ఎక్సైజ్ శాఖ గమనిస్తుంది. అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం బెల్ట్ షాపులపైన నిఘా పెట్టింది. ఇక గత ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యం ప్రస్తుతం ఏపీలో అందుబాటులోకి వచ్చింది. రూ. 99కి క్వార్టర్ మద్యం అందిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కెట్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ధరల తగ్గింపు విషయంలో ప్రభుత్వం లిక్కర్ కంపెనీలకు వరుసగా చర్చలు చేస్తుంది. కొద్ది రోజుల క్రితం కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు మరో 11 కంపెనీలు తాము అందించే మద్యం ధరలు ఎంఆర్పీ దాదాపు రూ. 30 మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. ఫలితంగా ఏపీలో పలు రకాల మద్యం ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం మ్యాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర 220 ఉండగా అది రూ. 190 కానుంది. అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ రూ. 440 ఉండగా అది రూ. 380 కానుంది. ఇక ఫుల్ బాటిల్ 870 ఉండగా 760కు తగ్గనుంది. రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర 230 నుంచి 210కి తగ్గనుంది. అదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర 920 నుంచి 840కు తగ్గనుంది. యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర 1600 నుంచి 1400కు తగ్గనుంది.